తెలంగాణ రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడి ఎంపిక ఇప్పట్లో లేనట్లే కనిపిస్తుంది. బీజేపీ అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి ఆ వ్యవహారాల ఇన్ఛార్జ్ శోభా కరంద్లాజే రాష్ట్రానికి రావడం ఆలస్యం కావుతుండడంతో ఉగాది తర్వాతే ఆమె రానున్నట్టు తెలుస్తోంది. ఆమె వచ్చిన తర్వాతే నామినేషన్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక ఏప్రిల్ 6న బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొత్త అధ్యక్షుడి ఎంపిక అప్పట్లోగా పూర్తవుతుందా లేదా అనేది మాత్రం ఇంకా సందిగ్ధత కొనసాగుతుంది. దీంతో ఇటు రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశిస్తున్న ఈటెల రాజేందర్ అలాగే బండి సంజయ్లకు ఒక రకంగా ఇది చుక్కెదురైనట్టు చెప్పాలి. సో మరోవైపు డీకేఆర్ను కూడా ఈ అధ్యక్ష పదవి ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని మరొక ఏడాది పాటు పొడిగిస్తారని కూడా టాక్ వినిపిస్తోంది. ఏడాది కాలంగా రాష్ట్ర అధ్యక్ష పదవిపై సందిగ్ధత కొనసాగుతుంది. అయితే ఉగాది తర్వాతే అధ్యక్ష పదవికి నామినేషన్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ ఎలక్షన్ ఆఫీసర్ శోభా కరంద్లాజే తెలంగాణకు రావడం ఆలస్యం కానుండడంతో ప్రస్తుతానికి అధ్యక్ష పదవి ఆశిస్తున్న నేతలకైతే ఇది షాక్ అనే చెప్పాలి. రైట్, ఇక అధ్యక్ష పదవి ఎంపికపై బీజేపీలో అయితే గందరగోళం కొనసాగుతుంది. అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలో అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. రోజుకు కొత్త పేరు తెర మీదకి వస్తుండడంతో నేతల్లో టెన్షన్ మొదలైంది. ఉగాది నాటికి కొత్త అధ్యక్షుని ప్రకటిస్తారంటూ గతంలో వార్తలు వచ్చినా ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని సమాచారం. సామాజిక వర్గాల సమీకరణాల నేపథ్యంలో ఊహకందని నేతల గందరగోళ పరిస్థితి కొనసాగుతుంది. ఈ అంశానికి ఎప్పుడెప్పుడు చెక్ పడుతుందని క్యాడర్ ఎదురు చూస్తుంది. ఇక ఆశావాహుల్లో గుబులు మొదలైనట్టు సమాచారం. అటు బీజేపీ ఎలక్షన్ ఆఫీసర్ శోభా కరంద్లాజే రాక కోసం శ్రేణులు అయితే ఎదురు చూస్తున్నాయి. ఆమె రాష్ట్రానికి వచ్చిందంటే స్టేట్ చీఫ్ నియామకం ప్రక్రియ మొదలైనట్లేనని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. శోభా కరంద్లాజే రాష్ట్రానికి రాగానే నామినేషన్లు స్వీకరించి ఆపై పోటీలో ఉన్న వారితో 1-to-1 మీటింగులు బుజ్జగింపులు పూర్తి చేసి కొత్త అధ్యక్షుని ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం ఒక్క రోజులోనే పూర్తయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. అధ్యక్ష రేసులో చాలామంది ఉండడంతో ఆమె ఎవరి నుంచి నామినేషన్ స్వీకరిస్తారనేది మాత్రం సస్పెన్స్గా మారింది. ఏడాది కాలంగా రాష్ట్ర అధ్యక్ష పదవిపై సందిగ్ధత కొనసాగుతుంది. మరి అధిష్టానం మదిలో ఏముందో అనేది ఇంకా వెయిట్ చేయాల్సిందే. ఉగాది వరకు స్టేట్ చీఫ్ ఎంపిక ప్రక్రియ పూర్తవుతుందని ఇటీవల బలంగా వార్తలు వినిపించాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మాత్రం ఉగాది నాటికి ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కనిపించలేదు. ఇక ఉగాది పర్వదినం ఉండగా తెలంగాణ బీజేపీ ఎలక్షన్ ఆఫీసర్ శోభ ఇంకా నామినేషన్లు స్వీకరించలేదు. దీంతో ఉగాది తర్వాత ప్రకటించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఏప్రిల్ 6న బీజేపీ ఆవిర్భావ దినోత్సవం ఉంది. కనీసం ఉగాది తర్వాత నామినేషన్లు తీసుకొని రాష్ట్ర అధ్యక్షుని ఖరారు చేసిన కొత్త అధ్యక్షుడు కార్యాలయానికి ముహూర్తం చూసుకున్నాకే వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇటు మరో ఏడాది పాటు కిషన్ రెడ్డినే రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించినట్టుగా కూడా తెలుస్తుంది. జాతీయ అధ్యక్షుడు ఎన్నిక పూర్తయ్యాక రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నిక అయ్యే ఛాన్స్ కూడా ఉన్నట్టు సమాచారం. అయితే ఇదే సమాచారం రాష్ట్ర పార్టీ నేతలకు అధిష్టానం అందించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే 2 తెలుగు రాష్ట్రాలకు తదుపరి బీజేపీ అధ్యక్షుల నియామకం తాత్కాలికంగా వాయిదా వేసినట్టు తెలుస్తుంది. తెలంగాణలోని కొన్ని నెలల పాటు కిషన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో పురంధరేశ్వరి కొనసాగిస్తారంటూ టాక్ వినిపిస్తుంది. సో మొత్తం మీద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక మరికొద్ది రోజుల పాటు వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ ఎలక్షన్ ఆఫీసర్ రాక ఆలస్యం కావడంతో ప్రస్తుతానికి ఆ ప్రక్రియ కొంత పెండింగ్లో పడ్డట్టుగా తెలుస్తుంది. ఉగాది తర్వాతే కొత్త అధ్యక్షుడి ఎంపిక కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే అధ్యక్ష పదవి కోసం ఆశ పెట్టుకున్న వారికి షాక్ ఇచ్చేలా బీజేపీ అధిష్టానం కిషన్ రెడ్డిని మరికొద్ది రోజుల పాటు అధ్యక్షుడిగా కొనసాగించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటూ పార్టీ నేతలు కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.